మాఘమాసంలో అత్యంత విశిష్టమైన పవిత్రమైన మాఘ పౌర్ణమి రోజు స్నానమాచరించే సమయంలో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ వీలైతే సముద్ర స్నానం లేదా నదీ స్నానం అది కూడా కుదరకపోతే ఇంట్లో అయినా సూర్యోదయానికి ముందుగా స్నానం చేసుకోవాలి. ఈ మంత్రంతో పాటు వీలైతే దుఃఖ దారిద్ర నాశాయ శ్రీ విష్ణు స్తోషణాయ చ ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం మకరస్థే రవౌ మాఘౌ గోవిందాచ్యుత మాధవ స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భవ అన్న మంత్రాన్ని కూడా జపించుకోవచ్చు. అయితే సముద్ర స్నానాలు నదీ స్నానాలు అయితే మనకు పౌర్ణమి రోజు చంద్రకిరణాలు అలాగే ఉదయాత్పూర్వమే వచ్చే సూర్యకిరణాలు అందులో ప్రసరించటం వల్ల ఆ జలం మనకు అమృతతుల్యమై ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఒకవేళ ఇంట్లోనే స్నానం చేయాల్సి వచ్చినప్పుడు అటువంటి ఫలితాన్ని పొందాలనుకున్నప్పుడు ఒక రాగి పాత్రలో కానీ లేదా ఇత్తడి పాత్ర అది కూడా కుదరకుంటే స్టీలు పాత్రలోనైనా సరే నీటిని నింపి దాన్ని మన బాల్కనీలో కానీ లేక ఎక్కడైనా చంద్రకిరణాలు ప్రసరించే చోట రాత్రంతా బయట పెట్టి ఉదయమే సూర్యోదయానికంటే ముందు మనం స్నానం చేసుకునే నీళ్ళలో కలుపుకుని స్నానం చేయటం వల్ల కూడా అదే ఫలితాన్ని పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.